రైట్. అంటే ఇప్పుడు మనం లేటెస్ట్‌గా చూసాం. అంటే ఈ పంచాయతీరాజ్ నిధులు రావటం గానీ, కొన్ని విషయాల్లో పవన్ యాక్సెప్టెన్స్ బెస్ట్‌గా ఉందని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ రాజకీయంగా వచ్చేటప్పుడు కొన్ని ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి భీమవరం డీఎస్పీకి సంబంధించిన వ్యవహారంలో ఆయన కలెక్టర్కి ఫిర్యాదు చేయటం, డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు ఆయనే ఉంటాడు, మంచి ట్రాక్ రికార్డు ఉన్న అధికారిని చెప్పటం, ఇదంతా జరిగింది. ఆ టైంలో ఇంకా పవన్ కళ్యాణ్ మాట నడవటం లేదు, గవర్నమెంట్లో ఒక డిప్యూటీ సీఎం చెప్పిన మాట కూడా వాల్యూ లేదన్నది ఒక చర్చ జరిగింది. కానీ లేటెస్ట్గా అక్కడ ఉన్న డిఎస్పీ జయసూర్యని బదిలీ చేశారు. అంటే కొంత పవన్ ఇలాంటి విషయాల్లో పైచే సాధిస్తున్నట్టు. దట్స్ వాట్ ఐ సే. ఆయనకి ప్రాధాన్యత తగ్గిందని మాట్లాడే వాళ్ళకి ఇది ఒక సమాధానం కాదా? ఇప్పుడు 4 రోజులు పట్టొచ్చు. ఓకే. ఎందుకనంటే వెంటనే క్షణాల్లో జరగవు సార్. అలా వెంటనే జరుగుతూ కనపడితే కూడా ఇక్కడ ఒక ప్రొసీజర్ నడుస్తుంది అనే నమ్మకం పోతుంది. నేను చెప్పగానే మీరు యాక్షన్ తీసేసుకొని నా కోసం చేస్తే నేను అడిగింది నిజమా కాదా అనేది కొంచెం వాళ్ళు మాట్లాడుకొని పరిశీలించుకొని చేస్తున్నారు అనేది ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి కదా సార్. ఓకే. ఆ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ 4 రోజులు ఆలస్యం కావచ్చు, కానీ అల్టిమేట్ గా ఆయన చెప్పినవి జరుగుతున్నాయి లేదా? రైట్. ఇప్పుడు ఎన్నో మాట్లాడారు ఆయన, రాజు గారు మాట్లాడిన విషయాలు ఆ టైంలో మనం విమర్శించాం, ఆయన అలా మాట్లాడకూడదు అని. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దాని మీద తర్వాత ఒక నిర్ణయం వస్తుంది. అందుకోసమే నా పాయింట్ ఏంటంటే ఆయన ప్రాధాన్యత తగ్గుతుంది అనే మాట నిజం కాదు. ఓకే. కానీ సోషల్ మీడియాలో ఒక వర్గం ఒక ప్రచారం చేస్తుంది, అంటే లోకేష్ ప్రయారిటీ పెరిగిపోయింది బాగా, పవన్ కళ్యాణ్ ప్రయారిటీ తగ్గిపోయింది, లోకేష్ నెక్స్ట్ ఎన్నికల్లోపే సీఎం అవుతారు, ఇలా ఒక రకమైన ప్రచారం, ఒక రకమైన విశ్లేషణలు సోషల్ మీడియాలో. ఎవరిది పెరగటం ఎవరిది తగ్గటం అనే దానికంటే కూడా ఎవరి ప్రాధాన్యత వాళ్ళకే ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత, ఇద్దరు తండ్రి కొడుకులు వాళ్ళు గౌరవంగానే ప్రతి విషయంలో మూవ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత ఎక్కడా తగ్గేది లేదు. ఓకే. లోకేష్ గారి ప్రాధాన్యత, ఇప్పుడు ఆ పార్టీలో ఆయన అధ్యక్షులుగా ఉన్నారు, ఆయన ప్రాధాన్యత న్యాచురల్ గానే పెరుగుతుంది కదా. చంద్రబాబు గారి తర్వాత ఆ పార్టీలో ఉన్న నాయకుడు ఆయన, వాళ్ళ పార్టీ నో డౌట్. సో టీడీపీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే నారా లోకేష్ కావచ్చు. నేను అంటున్నాను ఆయనకి గౌరవం అనేది ఆయనకు ఉంటుంది, మనకి గౌరవం ఉందా లేదా అనేది మన పాయింట్. అనేక మందికి అక్కడ, ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇవే కోడిగుడ్డు మీద ఈకలు బీకే పరిస్థితులు లాంటివి ఇవి. ఎందుకంటే ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేద్దాము అనే ఉద్దేశంతో మీ నాయకుడిని అసలు పట్టించుకోవట్లేదు, మీ నాయకుడిని ఇది చేసేస్తున్నారు అంటున్నారు. అసలు కానే కాదండి అది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య, పవన్ కళ్యాణ్ గారి మధ్య, చంద్రబాబు నాయుడు గారి మధ్య ఒక బలమైన అండర్స్టాండింగ్ ఉంది. ఈ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఒకరి పట్ల ఒకరి గౌరవం ఎలా ఉండాలి అనే విషయాల్లో గట్టి కాన్ఫిడెన్స్ ఉంది. అందుకోసం పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత ఆయనదే, లోకేష్ గారిదే. ఆయనకంటే ఈయనకి ఎక్కువ, అసలు వాటిని పోల్చాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షులు వారు, ఆ పార్టీకి సంబంధించి ఆయన పవర్ డిఫరెంట్. గవర్నమెంట్ లో ఆయన పొజిషన్ ఒకటి, ఈయన పొజిషన్ ఒకటి, అంతే తప్ప ఆయనకంటే ఈయనకి తగ్గుతుంది అనే మాట నేను ఒప్పుకోను. ఓకే. అది ఎవరి ప్రాధాన్యత వాళ్ళది. రైట్.